100 కోట్లు ఆఫర్ ఇచ్చిన మా ఆణిముత్యాలు లొంగకుండా వారిని జైలులో చెప్పకూడు తినిపించారు అంటూ అప్పట్లో కేసీఆర్ ఆ నలుగురు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను హిమాలయ పర్వతం ఎక్కించిన విషయం అందరికీ తెలిసిందే. చూసింది కొంచెమే, చూడాల్సింది కొండంత ఉందని, ఢిల్లీ పీఠమే దద్దరిల్లిపోయేలా ఉందని కేసీఆర్ చేసిన వ్యాఖ్యలతో అందరిలోనూ అప్పట్లో పెద్ద సస్పెన్స్ మొదలైంది. ఫామ్ హౌస్లో అసలు ఏం జరిగింది అనేది చిక్కుముడిగానే ఉండేది అప్పుడు. అదే ఫామ్ హౌస్ ఎపిసోడ్ మళ్ళీ తెరపైకి రావడం ఇప్పుడు హాట్ టాపిక్గా మారింది. తెలుగు రాష్ట్రాల్లో పెను సంచలనం సృష్టించిన ఫోన్ ట్యాపింగ్ వ్యవహారం మరో కీలక మలుపు తిరిగింది. ఈ వ్యవహారం రాజకీయాలకు కేంద్ర బిందువుగా మారింది. కేసు లోతుల్లోకి వెళ్లే కొద్దీ సంచలన విషయాలు వెలుగులోకి వస్తున్నాయి. తాజాగా ఫోన్ ట్యాపింగ్ కేసులో ఫామ్ హౌస్ ఎపిసోడ్ తెరపైకి వచ్చింది. మునుగోడు ఎన్నికల సమయంలో తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి ఫామ్ హౌస్లో నలుగురు ఎమ్మెల్యేలను బీజేపీ లీడర్లే 100 కోట్ల ఆఫర్తో కొనుగోలు అంటూ ఈ న్యూస్ పెద్ద సంచలనం సృష్టించింది. 2022 అక్టోబర్ 26వ తేదీన మొయినాబాద్ ఫామ్ హౌస్లో తమను ప్రలోభాలకు గురి చేశారంటూ అప్పటి ఎమ్మెల్యేలు అచ్చంపేట ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, కొల్లాపూర్ ఎమ్మెల్యే బీరం హర్షవర్ధన్ రెడ్డి, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు, తాండూరు ఎమ్మెల్యే పైలట్ రోహిత్ రెడ్డి మొయినాబాద్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. దీంతో ఈ కేసులో నిందితులుగా ఉన్న రామచంద్ర భారతి, సింహయాజీ, నందకుమార్ను పోలీసులు అరెస్ట్ చేశారు. అయితే ఈ కేసుకు సంబంధించి వెస్ట్ జోన్ డీసీపీ విజయ్ కుమార్ సంచలన విషయాలు వెలుగులోకి తీసుకొచ్చారు. మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పోలీస్ కస్టడీపై కోర్టు అనుమతితో ఆయనను తిరిగి కస్టడీలోకి తీసుకున్నామని చెప్పారు. 10వ తేదీ వరకు టాస్క్ ఫోర్స్ రాధాకిషన్ రావును విచారిస్తుందని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ఈ కేసులో ఆయన నుంచి చాలా విషయాలు తెలుసుకోవాల్సిన అవసరం ఉందని డీసీపీ తెలిపారు. ఎస్ఐబీలో హార్డ్ డిస్క్ల ధ్వంసం కేసులో కుట్రదారుడిగా రాధాకిషన్ రావు ఉన్నారని చెప్పారు. ఈ కేసులో కొంతమంది ప్రముఖుల ప్రొఫైళ్లను అనధికారికంగా తయారు చేసి అక్రమాలకు పాల్పడ్డారని చెప్పారు. ఒక రాజకీయ పార్టీకి అనుకూలంగా వ్యవహరించి పలువురి ప్రొఫైళ్లని రాధాకిషన్ రావు తయారు చేశాడని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. ఆయన బెదిరింపులకు పాల్పడి ఒక పార్టీకి డబ్బులు చేరే విధంగా చేశాడన్నారు. కాంగ్రెస్కి అనుకూలంగా ఫలితాలు రావడంతో హార్డ్ డిస్క్లను ధ్వంసం చేయించాడన్నారు. ఎస్ఐబీలోని హార్డ్ డిస్క్లను ధ్వంసం చేసిన ఎస్ఐబీ మాజీ చీఫ్ ప్రభాకర్ రావుకి రాధాకృష్ణ సహకరించాడని చెప్పారు. పలువురు ప్రొఫైల్స్ను సంబంధించిన వ్యవహారాలను బయటకు రాకుండా ఉండడానికి ఆధారాలను ధ్వంసం చేశారని వెస్ట్ జోన్ డీసీపీ తెలిపారు. కాగా ఎమ్మెల్యే కొనుగోలు కేసులో మాజీ డీసీపీ రాధాకిషన్ రావు పాత్ర ఉన్నట్లు విచారణలో తేలింది. ఫామ్ హౌస్ ఎపిసోడ్ పూర్తిగా ఫోన్ ట్యాపింగ్ వల్లే జరిగినట్లు హైదరాబాద్ పోలీసులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. ఫామ్ హౌస్లో ఆపరేషన్ కంటే ముందు రాధాకిషన్ రావు 74 డివైజ్లను ఏర్పాటు చేసినట్లు సమాచారం. ఆయన నేతృత్వంలోనే ఎమ్మెల్యేల కొనుగోలు ఎపిసోడ్ నడిచినట్లు తెలుస్తోంది. ఈ వ్యవహారం రాధాకిషన్ రావు పరిధిలో లేకపోయినా గత కేసీఆర్ ప్రభుత్వం ఆయన కనుసన్నల్లోనే నడిపించినట్లు తెలుస్తోంది. నందకుమార్ ఫోన్ ట్యాపింగ్ చేసి ఫామ్ హౌస్ ఎపిసోడ్కు రాధాకిషన్ రావు స్కెచ్ వేసినట్లు సమాచారం. ఈ కేసులో భాగంగానే సీసీటీవీ కెమెరాలను ఐటీ ఇన్స్పెక్టర్ జూపల్లి రమేష్ రావు మానిటరింగ్ చేసినట్లు తెలుస్తోంది. రాధాకిషన్ రావుని కస్టడీకి అనుమతిస్తే మొదట ఫామ్ హౌస్ కేసుపై హైదరాబాద్ పోలీసులు విచారించే అవకాశాలు ఉన్నాయి. సీసీటీవీ కెమెరాలు, స్పై కెమెరాలు, వాయిస్ రికార్డర్లు, మొబైల్ ఫోన్లు, ఎలక్ట్రానిక్ డివైజ్ను రాధాకిషన్ రావు ఏర్పాటు చేసినట్లు పోలీసులు అనుమానిస్తున్నారు. అప్పట్లో ఫామ్ హౌస్ ఎపిసోడ్ అర్థం కాక ప్రజలు తలపట్టుకున్నారు. అసలు రాష్ట్రంలో ఏం జరుగుతుందో అర్థం కాలేదు. 100 కోట్లు పెట్టి కొనాల్సిన అవసరం మాకేంటని తెలంగాణ బీజేపీ నేతలు బల్లగుద్ది చెప్పడం, ఆ నలుగురు ఎమ్మెల్యేలే ఢిల్లీ నుంచి బీజేపీ లీడర్లే మాకు 100 కోట్ల ఆఫర్ ఇచ్చారని చెప్పడం పొంతన లేకుండా పోయింది. దీనికి తోడు కేసీఆర్ ప్రెస్ మీట్లు పెట్టి ఫామ్ హౌస్ ఎపిసోడ్ వీడియోలు, కాల్ రికార్డులు వినిపించడం, చూసింది గింతే ఇంకా చూడాల్సింది కొండంత ఉంది అంటూ చెప్పడంతో ఒక్కోసారి ప్రజలకు నిజమేనా అనిపించేది.
కానీ కిషన్ రెడ్డి బహిరంగ సవాల్ విసరడం, ఆ తర్వాత ఈ కేసుకు సంబంధించి ఈసీ రంగంలోకి దిగడంతో సస్పెన్స్గా మారింది. కట్ చేస్తే ఇప్పుడు అసలు విషయం బయటపడిందన్నమాట. ఫోన్ ట్యాపింగ్లో ఫామ్ హౌస్ ఎపిసోడ్ రావడంతో అందరిలోనూ ఇంట్రెస్ట్ పెరిగింది. మరి చూడాలి, ఈ ఎపిసోడ్ గురించి ఫోన్ ట్యాపింగ్లో క్లియర్గా దృశ్యం సినిమానే చూపిస్తారేమో అంటున్నారు ప్రజలు.